బీజేపీకి అవకాశం లేదు, థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది, సర్వేలు అవే చెప్తున్నాయి, చాలామంది విశ్లేషకులు అదే కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో బీజేపీ మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. మేము 3వ స్థానంలో కాదు కదా, సీటే కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉన్నారు. కాబట్టి ప్రచారం అలా జరుగుతోంది. ఆయన నామినేషన్ వేసిన రోజు కూడా పెద్ద పెద్ద స్థాయిలో నాయకులందరూ కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపక్ రెడ్డి గారు కూడా ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నారు, అందరినీ కలుస్తున్నారు. మోడీ గారు ఏవైతే పథకాలు చేస్తున్నారో దేశంలో అవన్నీ కూడా ప్రజలకి చేరువ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎలా వైఫల్యం చెందాయి ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ ప్రచారం ఎలా జరుగుతోంది, ఏం చెప్పదలుచుకున్నారు? మా ప్రచారం ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే కార్యకర్తలు వాలంటరీగా తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని తమ తిండి అవన్నీ తమ పెట్రోల్ డీజిల్ తమే పోసుకొని వచ్చి వాలంటరీగా పనిచేస్తారు. వేలాది మంది పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ మీకు ఫుల్ పేమెంట్ ఇస్తా కానీ మీరు అలవకండి అని అన్నారు కదా చూడండి. సో అట్లా ఉంటాయి వాళ్ళ డబ్బులతోనే ఉంటుంది. అప్పుడు నాగార్జున సార్ ఉప ఎన్నికప్పుడు కూడా జానారెడ్డి ఏంటంటే బయట వాళ్ళు ఎవరు రావద్దు మేమే ప్రచారం, ఎందుకంటే వస్తే నేను వచ్చిన 2 లక్షలు అంటారు. అది కాంగ్రెస్, అది కుటుంబ పార్టీల వ్యాపారం కాబట్టి అట్లుంటుంది. మా దగ్గర కార్యకర్త నిష్టగా పనిచేస్తాడు. ప్రతి ఓటర్ను 5 సార్లు మొదలు 5 సార్లు కలవాలి. వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తారు. ఓటర్ని కలవాలి. మనం బయట రోడ్ షోలు షోపుటప్పులు చేయాల్సింది. ఓటర్ని కలిసి ఎందుకు కాంగ్రెస్ రిప్రజెంట్ చేసింది, బీఆర్ఎస్ రిప్రజెంట్ చేసింది. జూబ్లీహిల్స్ ఏంటంటే జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్లో కాస్ట్లీయెస్ట్ ప్లేస్, లగ్జరీస్ ప్లేస్ అని. కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అది లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ జూబ్లీహిల్స్ ఏరియా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో లేదు. జూబ్లీహిల్స్ డివిజను ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉంది. అది వేరే ఉన్నా వీళ్ళు అధికారంలో ఉన్నా చాలా వెనుకబడుతున్నాం. మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, చాలా వెనుకబడే ఏరియా అది. మళ్ళీ వీళ్ళిద్దరు అధికారంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది రాష్ట్రాన్ని, బీఆర్ఎస్ పరిపాలన చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు అక్కడ. కాబట్టి అధికారంలో లేనిది రాష్ట్రంలో అక్కడ ఎమ్మెల్యే లేని బీజేపీ కాబట్టి మాకు ఒక అవకాశం ఏంటి, అదొకటి. ఇంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఒక 25% ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయని ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఇంతకుముందు ఎంఐఎం కూడా మేము చెప్పిన అభ్యర్థి పెట్టాలి. ఎంఐఎం ఏంటంటే మేము కాకుండా ఇంకో ముస్లిం లీడర్ ఎదగొద్దు, ముస్లింల ఓట్లు మా జేబుల్లో ఉండాలి. అజరుద్దీన్కి ఇస్తామంటే లాస్ట్ టైం అసెంబ్లీ కాంగ్రెస్ ఇచ్చారు, వీళ్ళని బీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. అయినా ముస్లిం ఓట్లు 3 విధాలు చేరినాయి. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టిర్రు 2023లో, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ నుంచి ముస్లిం క్యాండిడేట్ ఉండు. ఇప్పుడు ఏంటంటే ఇవ్వద్దు, ఇంకెవరు ముస్లింకి ఇవ్వద్దు, మేము చెప్పినానికే ఇవ్వాలి. మా మనిషి ఉన్నట్టు ఇంతమంది పోటీ చేసిన ఆయన నవీన్ యాదవ్కే ఇవ్వాలి. ఎంఐఎం పట్టు, ఎంఐఎం డిమాండ్ మేరకు నవీన్ యాదవ్కి ఇచ్చి తప్ప బీసీల మీద ప్రేమ కాదు, ఇదేం కాదు. సో వాళ్ళకు ఇంకోటి కూడా ఏంటంటే ఈయనకు రౌడీయిజం త్రిశూల యాదవ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్. నామినేషన్ వేసిన రోజు వేలాది మంది వచ్చినట రౌడీలే. అందులో బుడతల వ్యాపారం నడిచిన కూడా ఉండట, బుడతల వ్యాపారం నడిపే వాళ్ళు కూడా. సో ఇలాంటి వాళ్ళు చూసినాక ఆ అనుచరుల పరంగా కుటుంబాల ఓట్లు పడతాయి, రౌడీ జనరల్ పబ్లిక్ ఓట్లు పడాయి. ఇప్పుడు అక్కడ ముస్లిం ఓట్లు దాదాపు 20% అని కేసీఆర్ కూడా సల్మాన్ ఖాన్ ఆయన పేరు జాయిన్ చేసుకుని ఆయన కోసం గంట వెయిట్ చేసినట్టు రావడం కోసం. ఆయన మీద ఎన్నో కేసులు ఉందట, ఫోక్సో కేసు కూడా ఉందట, ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసిన కేసు కూడా ఉందట. ఇంకా కొన్ని వస్తున్నాయి. ఏంటంటే మనకు సల్మాన్ ఖాన్ మీ అధికారుల కోసం సల్మాన్ ఖాన్ మీద ఫోక్సో కేసు కూడా ఎత్తేస్తామని, అది ఒక పేపర్ కటింగ్ లాగా వచ్చింది సోషల్ మీడియాలో. మీకు చూపించమంటే చూపిస్తా. ఎలక్షన్లప్పుడు ప్రచారాలప్పుడు ఇలాంటివి అది నిజమే అనట్లేదు, వచ్చినాయి. మరి దాన్ని ఖండించట్లేదు, దాన్ని ఖండించట్లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా ఇవి ఈ 25% ఉన్న మైనార్టీ ఓట్లు వన్ సైడ్కి సాలిడ్గా పడతాయి. మనం ఆ ఓట్లను ఈవెన్ కాంగ్రెస్ పట్ల మేము దానికోసం ప్రయత్నం చెప్పితే నెక్స్ట్ మమ్మల్ని దగ్గర రానియారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ పరిస్థితి చూసుకొని మైనార్టీ ఈ హిందువులు ఏముంది కులానికో డబ్బుకో దేనికో వేస్తారు. వీళ్ళది హిందువులు ఓటర్లు అంటే మూర్ఖులంటే భావన ఉంది. అది ఇప్పుడు రివర్స్ పనిచేస్తుంది. దీని ఏంటంటే పోలరైజేషన్ అంటే చూడండి, పోలరైజేషన్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ట్రై చేస్తుంటే ముస్లిం ఓట్ పోలరైజేషన్ కోసం రివర్స్ పోలరైజేషన్ బీజేపీ జరుగుతుంది. హిందూ ఓట్ పోలరైజేషన్ మేము చేయట్లేదు, మాది సబ్కా సాతే. కానీ వీళ్ళు అపీల్మెంట్ పాలిటిక్స్ దారుణమైన. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పాకిస్తాన్ వాళ్ళు ముడ్డు మీద అన్నట్టు మన సైనికుల. ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్లో, ఏం జరిగింది? పాకిస్తాన్ బాంబ్ అది మొత్తం 10 ఎయిర్ బేస్ బ్రహ్మోత్సవం చేసినాం, 9 మన టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసినాం. పాకిస్తాన్ ఆయన బెగ్గింగ్ చేసింది, బతిమాలుకుంది సీజ్ ఫైర్ కోసం.
మనం కూడా లాంగ్ టర్మ్ యుద్ధం చేయకూడదు. మోడీ పాలసీ రష్యా ఏదైనా లాంగ్ టర్మ్ యుద్ధం అనవసరం చేయకూడదని. సో పాకిస్తాన్ పరిస్థితి దారుణమైన పరిస్థితి. అది పాకిస్తాన్ మన సైనికుల ముట్టి మీద అంటే ఎంత నీచం. నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశాన్ని సైనికులను ఘోరంగా అవమానపరుస్తున్నావు. ఇంతకుముందు కేసీఆర్ కూడా చెప్తుంటే ఈయన ఉండగా టెర్రరిస్ట్ చెప్పినట ఈ కూడా రాలేదు, ఆపరేషన్ సింధూర్లో దోమ కూడా రాలేదు. అంటే నువ్వు మన సైనికులను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఘోరంగా అవమానిస్తుంది. అది పబ్లిక్లో డే బై డే వెళ్తుంది బాగా. ఎంతకాలం ఇట్లా ఉంటారు చాలామంది ఇప్పుడు రియలైజ్ అయ్యి వీళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం. ఇంకోటి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఎంఐఎం తెప్పెత్తనం. పేదల ఇండ్లు హైదరాబాద్ కూడా ఉంటున్నారు. మరి సలకం చెరువులో నోట్లో మట్టి పోసినట్టు చెరువు మధ్యలో 40% చెరువు ఏరియా మట్టి పోసి కట్టి 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు. మరి దాన్ని ఇంకో కూలగొట్టరు. మొదలేమన్నాడు బదనాడు, ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి, మేము ఏప్రిల్లో కూలగొడతామన్నాడు. ఆ ఏప్రిల్ పోయింది ఎప్పుడు. ఇప్పుడే అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇంత ఘోరంగా వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే ఆ మిగతా 70% ఉన్న హిందువులకు రక్తం మరగదా, ఫీలింగ్ రాదా, వాళ్ళు చావా చీమునెత్తులు లేనోళ్ళ. ఈ దారుణమైన ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళలో రివర్స్ వస్తుంది. మేమేంటంటే వాళ్ళు తప్పు చెప్తున్నాం, వీళ్ళ ఘోరాలు వాళ్ళే ప్రచారం కొంత చేస్తున్నారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోటి, మేము దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఈ డబల్ ఎఫెక్ట్ తోటి సైలెంట్ ఓటు ఇప్పుడు ప్రతి ఓటర్ని కలవడం మా ఇదంట రోడ్ షోలు చేసి ఆహా ఓహో అని మీడియాలో డబ్బా కొడుచుకొని బోగస్ ఎగ్జిట్ ఒపీనియన్ పోల్స్ అని పెట్టి టీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ చూసుకోం. మేము గ్రౌండ్ లెవెల్లో చాప కింద నీరు లాగా ప్రతి ఓటర్ని కలిసి ఈ 2 పార్టీలు జూబ్లీహిల్స్ వెనుకబడడానికి కారణము ఈ 2 పార్టీలు రౌడీలకు మతోన్మాదులకు చిన్న అమ్మాయిలు రేపు చేసినందుకు మద్దతు ఇస్తున్నాయి, నెత్తికెత్తుకుంటున్నాయి దారుణంగా. కాబట్టి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. మన సైనికులు అవమానిస్తున్నాయి. గుడి గురించి ఏమన్నాడు, పెద్దమ్మ గుడి కట్టాడు బీజేపీ వస్తే రోడ్లు అయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా కబ్రస్థాన్లకు మేము 100 ఎకరాలు ఇచ్చినామంట కేటీఆర్. కబ్రస్థాన్లకు 100 ఎకరాలు ఇచ్చినామని అంటే గుడినే అవమానిస్తారు, కబ్రస్థాన్లే మెచ్చుకుంటారు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇంత ఓపెన్ జరుగుతుంది అది. కాబట్టి ప్రతి ఓటర్ మైండ్లకి ఇది వెళ్ళిపోయింది కొంత, ఇంకా తీసుకుపోతాం. ఎందుకంటే వీళ్ళు చేసినాయి, మేమేం అబద్ధాలు చెప్పాం. వీళ్ళు చెప్పిన స్పీచ్లు వీడియోలు అవేవైతే వస్తాయి అవి ప్రజలు తీసుకుపోతాం. బీజేపీ ట్రాక్ రికార్డ్, మోడీ ప్రపంచ నెంబర్ 1 లీడర్. 11 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా గత 9 సంవత్సరాల ప్రపంచ రికార్డులో ఏ ఒక్క లీడర్ 9 సంవత్సరాల వరుసగా ప్రపంచ నెంబర్ 1 లీడర్ లేడు. మోడీ గారు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అమెరికా అధ్యక్షుని చూసి అమెరికా ప్రజలు అవమానపడుతున్నారు ఆ తిక్కలేసాలతో, ట్రంప్ నిర్ణయాలతో. మోడీని చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారు. ప్రపంచ నెంబర్ 1 పార్టీ బీజేపీ, ప్రపంచ నెంబర్ 1 లీడర్ మోడీ. 25 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? మోడీ గారు ఉన్నారు. బీజేపీ పనిచేస్తారు. ఇది ప్రజలకు తెలిసినాయి. పథకాలు 200 పథకాలు సబ్కా సాత్ సబ్కా అందరికి అభివృద్ధి కోసం. కాబట్టి ఇల్లు, బాత్రూమ్, గ్యాస్ కనెక్షన్, ఏదైనా ఫీజు ఏదైనా కానీ. కాబట్టి అవన్నీ రైసు 80 కోట్ల మందికి గత 5 సంవత్సరాలుగా రేషన్ బియ్యం ఇస్తున్నాం. సో ఇవన్నీ మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. కాబట్టి బీజేపీ జూబ్లీహిల్స్లో కొంతమంది దేశ దుర్పితానికి విరుద్ధంగా ఘన విజయం సాధించబోతుంది. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చైతన్య గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే చైతన్య గారు. చైతన్య గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఏంటి అంటే ముందుగానే మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడైతే మరణించారో అప్పుడే ఉప ఎన్నిక వస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సతీమణి సునీత గారికి టికెట్ ఇచ్చారు. దాంతో ప్రచారం ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు. కొంత అది అడ్వాంటేజ్ అవుతుంది. ప్రతి ఓటర్ని కలిసే ఛాన్స్ దొరికింది, టైం దొరికింది. దాంతోపాటు కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ కూడా ప్రచారంలో రోజు తిరుగుతున్నారు, రోడ్ షోలు చేస్తున్నారు, సభలు పెడుతున్నారు. ఓటర్లందరినీ కలిసి ఏదైతే సీట్ ఉందో మళ్ళీ మనమే దక్కించుకోవాలి, కారే కావాలి, సారే రావాలి అని మళ్ళీ అంటున్నారు జనాలు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఏదైతే హామీలు ఇచ్చి ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రూవ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సీట్ వస్తుంది.